సార్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కొంతమంది పేర్లు గానీ, వాళ్ళ విషయాలు గానీ తీయడం నాకైతే ఇష్టం లేదు సార్. కాకపోతే కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకురావాలని. అంటే సువార్తను అడ్డుకునే మాటలు కొందరు మాట్లాడుతున్నప్పుడు మీ దృష్టికి తీసుకురావాల్సొస్తుంది. హిందువులను క్రైస్తవులుగా కాకుండా చూడడానికే మేము పూనుకున్నాం. అది మా విధి అంటూ కొందరు మాట్లాడుతా వస్తా ఉన్నారు. ఈ మధ్య లేటెస్ట్‌గా లలిత్ కుమార్ పెట్టాడు. లలిత్ కుమార్ గూడా ఈ మాట అంటున్నాడు. అంటున్నాడు. అయితే క్రైస్తవులుగా కాకుండా చేయడం అనేది సాధ్యమా సార్? అసలు సాధ్యమా అనే సంగతి పక్కన పెడితే, ఆ! హిందువులు క్రైస్తవులుగా మారకుండా అడ్డుకోవడమే మా బాధ్యత, మా విధి, మా ధ్యేయము, హ్మ్. మా ఆశయం అని లలిత్ కుమార్ అంటున్నాడు కదా! హ్మ్. ఆ విషయంలో నేను పూర్తిగా వారిని సమర్థిస్తున్నా. ఆ! ఓకే. ఆ! ఆ విషయంలో వారి ఆశయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. హ్మ్. వాళ్ళు స్వేచ్ఛగా హ్మ్. వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేసుకొని, హ్మ్. మన ధర్మమే గొప్పది. వాళ్ళకు నినాదం ఉంది కదా! హ్మ్. మన ధర్మం గంగ నీరు, హ్మ్. పరధర్మం ఎండమావి. ఓకే. ఆ? హ్మ్. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు హ్మ్. అనుకొని మంచి నినాదాలు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ ప్రచారం చేసుకొని, హ్మ్. ఒక్క హిందువు కూడా క్రైస్తవుడిగా కన్వర్ట్ కాకుండా హ్మ్. వాళ్ళు ఆపుకోవాలి. ఆపుకుంటే అది వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయి. హ్మ్. అది వాళ్ళు చేయడం ఏమాత్రము తప్పు కాదు. హ్మ్. ఆ? ఆ, చట్టరీత్యా కానీ, హ్మ్. తర్వాత మానవత్వ విలువలను బట్టి కానీ, ప్రాథమిక హక్కులను బట్టి కానీ, హ్మ్. ఆ యాటిట్యూడ్ 100% వాళ్ళది జస్టిఫైడ్. హ్మ్. మేము మొదటి నుండి చెప్తున్నాము, హ్మ్. ఎవరినో కన్వర్ట్ చేయాలి అనే ప్రోగ్రాంలో మేము లేము. హ్మ్. ఎవరి మతంలో వాళ్ళే ఉంటారు. అసలు ఉండాలా ఉండొద్దు అనేది వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలా. నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను లలిత్ కుమారు మార్కు బాబు ఎవరో చెప్పాల్సిన విషయం కాదది. హ్మ్. అది వ్యక్తిగత నిర్ణయం. హ్మ్. సరే ఆయన ఉండి ఎవరు కన్వర్ట్ కాకండి వాళ్ళ ధర్మంలో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే 100% మేము దానికి హర్షిస్తున్నాం హృదయపూర్వకంగా. ఇది ఇప్పుడు మొదటిసారి చెప్పలేదు నేను. హ్మ్. హ్మ్. ఒక్కరు కూడా కన్వర్ట్ కాకుండా ఉంటే మేము ఎంతో సంతోషిస్తామని ఇంతకుముందు చెప్పిన పాత ప్రసంగాలు ఉన్నాయి. హ్మ్. కనుక ప్రజలను కన్వర్ట్ చేయాలనే కార్యక్రమంలో క్రైస్తవ సంఘము లేదు. రంజితోఫిర్ అసలే లేడు. ఇది అయితే చెబుతుంటే కూడా వీళ్ళు అది వినరు, గుర్తుపెట్టుకోరు, దాన్ని అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఈ ఈ మూక ఉంది, అసలు యాంటీ క్రిస్టియన్ మూక. ఒక మనిషే కాదు, ఆ! యాంటీ క్రైస్తవులను ద్వేషించి విద్వేష ప్రచారం చేసే మూక. హ్మ్. వాళ్ళకు చెవులు దొబ్బేసినాయి, మైండ్ దొబ్బేసినాయి, అన్ని దొబ్బేసినాయి వాళ్ళకు. హ్మ్. అన్ని దొబ్బేస్తేనే ఆ ఉన్మాద మూకలో ఉంటారు. మేము చెప్తున్నాం, నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం కదా, కన్వర్షన్ అనేది మా ఉద్దేశం కాదు బాబు. మరి ఏంటి మా ఉద్దేశం అంటే, దేవుని ఎలా చేరాలి, నరకం ఎలా తప్పించుకోవాలనే విషయంలో మాకు ఒక సంగతి బోధపడింది, హ్మ్. మాకు ఒక సంగతి అర్థమైంది. హ్మ్. మాకు తెలిసిన సంగతిని, మాకిలాగా తెలిసింది అనే సంగతి అందరి దృష్టికి తేవటమే మా పని. దాన్ని వాళ్ళు తృణీకరించవచ్చు. హ్మ్. ఏడిసవపోరా, నీ వాదనలో అసలు పటుత్వమే లేదు, నీ వాదనలో బలమే లేదు, లాజిక్ లేదు, క్రైస్తవులు చెప్పే దాంట్లో అసలు ఏమాత్రం కూడా తర్కం లేదు, విశ్వసనీయత లేదని తృణీకరించని. హ్మ్. యేసుప్రభు వారు కూడా మమ్మల్ని కన్వర్ట్ చేయమని చెప్పలా. మీరు వెళ్ళి అందరినీ కన్వర్ట్ చేయండి, మతం మార్చండి అని ప్రభువు చెప్పలేదు. సువార్త ప్రకటించండి అన్నాడంతే. హ్మ్. అది విన్నవాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంది, నమ్మకపోవడానికి అవకాశం ఉందని కూడా యేసయ్యే చెప్పారు. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంటే శిక్ష విధించుతాడా లేదా అనేది పక్కన పెడితే, నమ్మువారు నమ్మని వారు ఇద్దరు ఉంటారని యేసయ్యే చెప్పారు. అవును. ఇంకోటి, నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉంటారని కూడా ఆయన చెప్పారు. రక్షణ పొందేవారు కొద్ది మంది అన్నారు. అంటే 100కి 1 2 ఎవరో ప్రభుని అంగీకరిస్తారు తప్ప
పొలోమని లోకమంతా దేశమంతా అంగీకరించేదని జరగదు అని బైబిల్లోనే ఉంది. మరి ఎందుకు చెబుతున్నారంటే మాకు ఒక ఫలానా డాక్టరు మంచి మందులు ఇస్తాడు, హస్తవాసి మంచిది, ఆయన దగ్గరికి వెళ్తే మా జబ్బు నయమైంది అనే విషయం అందరి మంచి గోరి ఎలా చెప్తామో, నచ్చినోడు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. లేకపోతే నాకు వేరే డాక్టర్ తెలుసు కానీ వెళ్ళిపోతాడు. వాడిని కొట్టము, తిట్టము, బాధ పెట్టం, ద్వేషించం. అలాగే ఒక డాక్టర్ దగ్గర నా జబ్బు నయమైంది అని ఎలా చెప్తామో, అలాగే యేసు ప్రభువు నా పాపాలు క్షమించాడు, అందరి పాపాలు ఆయన క్షమిస్తాడు అనే సంగతి మాకు అర్థమైంది కనుక చెప్పమన్నాడు కనుక చెప్తున్నాం. ఎవరి మీద బలవంతం లేదే, ఎవరూ నమ్మకపోయినా మాకు సంతోషమే. నా జబ్బు అయితే నయమైంది, నా పాపం అయితే ఆయన క్షమించాడు, నాకైతే దేవునితో సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు భారతదేశంలో అందరూ నమ్మినా ఒకడు కూడా నమ్మకపోయినా నేను పొందిన రక్షణ నాకే ఉంటుంది కదా, నా దగ్గరే ఉంటుంది, అదేం పోదు. గనక మానవతా ధర్మంగా సువార్త చెప్తున్నాం. నాకు తెలిసిన మంచి మార్గం, నాకు తెలిసినటువంటి మోక్ష మార్గం ప్రచారం చేస్తున్నాము. అది ఎవరికైనా లాజికల్గా అప్పీల్ అవుతే నమ్ముతారు, నమ్మకపోయినా పర్వాలేదండి, వాళ్ళ ఇష్టం అనుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తేనే అందరినీ బలవంతంగా ఏం కన్వర్ట్ చేయలేదు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత జనాభా లెక్కలు తీస్తే 2% క్రైస్తవులు. ఇంకా బలవంతపు కన్వర్షన్స్ ఎక్కడున్నాయి? ఇదంతా వీళ్ళు మైండ్ దొబ్బేసిన వ్యవహారం. బాబు, ఎవరిని కన్వర్ట్ చేయడం మా ఉద్దేశం కాదు. ఎవరు కన్వర్ట్ కావద్దని మీరు చేసుకునే ప్రచారాన్ని కూడా మేము సమర్థిస్తున్నాము. మేము సువార్త చెప్తామంతే. ఎవరు నమ్మితే వాళ్ళు నమ్ముతారు, ఎవరు నమ్మకపోయినా మా రక్షణానందం మాకు ఉంటుంది. అది విషయం. కాబట్టి మొదటి నుంచి మనం చెప్తున్నాం, కన్వర్ట్ చేసి ఏదో మాకు రూపాయలు వస్తారేది పనికి మాలిన కథరా, ఎవడో తలకాయలు లేని తిక్కలోడు పుట్టించిన కథ అది. కన్వర్ట్ చేస్తే అమెరికా డబ్బులు ఇస్తుంది, వాళ్ళకేమి దురద, ఎందుకు డబ్బులు ఇస్తారు? వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందరినీ కన్వర్ట్ చేస్తే అమెరికా ఎందుకు డబ్బులు ఇస్తుంది? ఇదంతా కట్టుకథ. కాదని చెప్పినా సరే వీళ్ళు వినరు, నమ్మరు. ఎందుకంటే నెగిటివ్ ప్రచారం చేయడానికే వాళ్ళు ప్రతిష్ఠితులు, అంతే. అందుకే వాళ్ళు అంకితం అయ్యారనమాట. అదేవిధంగా క్రైస్తవులలో ఉన్నటువంటి అమాయక హిందువులు, అంటే క్రైస్తవ్యంలో నుంచి ఇప్పుడు కొందరు బయటకు వస్తున్నారు అసలు గర్వాపసి ఇలాగా. అయితే అటువంటి వాళ్ళని ఇంకా బయటికి తీసుకురావడానికి సంతోషం కదా, ఈ ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషం, చాలా 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 సంతోషం. బైబిల్ మీద చేయబెట్టి మరీ చెప్తున్నాను నేను. 100%గా క్రైస్తవులలో నుంచి ఎంతమంది అయితే యేసు ప్రభు దేవుడని మేము ఒప్పుకోవటం లేదు, మేము ఒకప్పుడు అమాయకత్వంతో అజ్ఞానంతో మేము యేసుని నమ్మాం, మాకు యేసయ్య అవసరం లేదు, మాకు హిందూ దేవుళ్ళే మంచిదని వెళ్ళిపోతే దానికి కూడా మేము హర్షిస్తాం. ఓకే, మాకు ఎలాంటి నష్టం లేదు, ఒక రూపాయి నష్టం లేదు, ఒక నయా పైసా నష్టం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తము హిందువులు అయిపోయారు అనుకోండి, అయినా రంజితోఫీర్ పొందిన పాప క్షమాపణ, దేవునితో సమాధానం, రంజితోఫీర్కు ఉన్నటువంటి ఆత్మశాంతి అతని దగ్గరే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఇది పర్సనల్ అనుభవం, దాన్ని ఎవరు దోచుకోలేరు, నా నుంచి దూరం చేయలేరు. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన మందు, అదే దృష్టాంతం మళ్ళీ చెప్తాను. ఆయన మందు ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు, నేను వాడాను, స్వస్థత పొందాను, ఆరోగ్యం పొందాను, 10 మందికి చెప్పాను, ఒక్కడు కూడా ఆ డాక్టర్ దగ్గరికి పోలేదు. అయితే మాత్రం నా ఆరోగ్యం పోతుందా? అలాగే నా రక్షణ కూడా పోదు. కనుక చాలా సంతోషం. వాళ్ళు ఇంకా చాలామందిని క్రైస్తవుల్లోంచి హిందువులుగా మార్చేస్తే నాకు అది సంతోషమైంది. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల కింద చెప్పా, అది రికార్డెడ్, 100 ప్రసంగాలు చెప్పారు. కనుక వాళ్ళు ఆ విషయంలో మా మీద ఎలాంటి స్పర్ధ పెట్టుకునే అవసరం లేదు. ఐ వెల్కమ్ దెమ్. రండి, మా చర్చిలు అన్నిట్లో మీ భగవద్గీత కానీ, మీ పురాణాలు కానీ, మీ వేదాలు కానీ పంచిపెట్టండి. క్రైస్తవులందరికీ మీరు చెప్పండి, యేసు దేవుడు కాదు,
మా దేవుడే దేవుడు, మా ధర్మమే కరెక్టు అనే సంగతి మీరు అందరికీ చెప్పండి. క్రైస్తవులు కన్విన్స్ అయితే కానివ్వండి, మేము వద్దన్నాం కదా. చాలా సంతోషంగా దయచేసి వెళ్ళండి బాబు, మీకు అది నచ్చితే అక్కడికి వెళ్ళిపోమని. ఈ మధ్య కొన్ని పత్రికలు కూడా రాసి చర్చిల ముందట నిలబడి పంచుతున్నటువంటి విషయాలు కనబడతాం. ఎవరు వాళ్ళ సంతోషం కదా. మేము కొట్టాం, వాళ్ళు కొడతారు కానీ. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేట ఆయన క్రైస్తవులకు వ్యతిరేకంగా కొన్ని పత్రికలు రాసి రోడ్ల మీద కల్వరి టెంపుల్ ముందు మొన్న నిలబడి పంచిపిస్తా ఉన్నాడు. సంతోషం. పాస్టర్ కూతుర్లకు స్వార్థ చెప్పినటువంటి ఎక్స్ క్రిస్టియన్. సంతోషం కదా. అయ్యో అది వాళ్ళ ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. దాంట్లో నాకు ఏ విధమైనటువంటి స్పర్ధ కానీ, బాధ కానీ, వ్యతిరేకత కానీ, ద్వేషం కానీ లేదు. పైపెచ్చు హర్షిస్తున్నా. చర్చిలన్నిటి ముందు నిలబడి వీళ్ళు యాంటీ క్రిస్టియన్ కరపత్రికలు పంచుకోవాలి, క్రైస్తవులు కూడా చదవాలి. అవి చదివి కూడా నాకు ఇది అక్కర్లేదు, యేసే నా రక్షకుడు అనుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అంతే, వాడికే పరలోకం. కాబట్టి దయచేసి ఇంకా ఆ యాక్టివిటీ ఎక్కువ చేయాలని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. ఓకే, మా చర్చి ముందు కూడా పంచాడు. మేమేం కొట్టం తిట్టాం, హ్యాపీగా నేను కూడా తీసుకుంటాను. నాకేండి అయ్యా, నా శిష్యులందరూ మా 1400 సంఘాల ముందు పంచండి, అన్ని మెయిన్లైన్ చర్చెస్ ముందు పంచండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు దావీదు భక్తుడు 34 కీర్తనలో. కనుక యేసు ప్రభు యొక్క ఉత్తమత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఇచ్చే క్షమాపణను, ఆదరణ, శాంతి, సమాధానం, దేవునితో ఒక సమాధానం, దేవునితో మాట్లాడుకోగలిగే ఉన్నతమైన ధన్యత, అనుభవం అనుభవించిన వాడు ఇవన్నీ చూసి నవ్వుకుంటాడు. నేనేమి రుచి చూశానో మీకేం తెలుసు, నేను ఆ మహాదేవుని వదులుకోలేను. సరే మంచిది బాబు, చెప్పాల్సింది చెప్పావు కదా. నాకు మాత్రం యేసయ్య దేవుడని ఎవరైతే ముందుకు నడుస్తారో అలాంటి వాళ్ళ కొరకే యేసుప్రభు రెండోసారి వస్తున్నారు. ఇప్పుడు అనేక మంది యేసును వదిలేసి వెళ్ళిపోతారు అంచకాలంలో అని కూడా బైబిల్లో యేసుప్రభువే చెప్పాడు, పౌలు భక్తుడు కూడా చెప్పాడు. 1 తిమోతి 4:1లో కడవరి దినముల్లో కొందరు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే చాలామంది యేసుప్రభుని వెంబడించి తర్వాత ఈయన దేవుడు కాదని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారనే సంగతి బైబిల్లోనే ఉంది. కనుక వీళ్ళు అట్లానే ప్రచారం చేసుకోవచ్చు. చాలామంది క్రైస్తవ సహోదర సహోదరీలు యేసును వదిలిపెట్టి భ్రష్టులు అయిపోవచ్చు కూడా, దానికి మాకేం బాధ లేదు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అంటే ఎవరిదైనా వ్యక్తిగతం. నా సొంత కొడుకే దేవుణ్ణి నమ్మకపోతే నేను వాడిని ఇంకా ప్రేమిస్తున్నాను చెప్తున్నా కదా. మరి నా కోడలు ముస్లిము, నేను నా కూతురులాగా చూసుకుంటాను. మరి ద్వేషం ఏం లేదు, వ్యక్తిగతం అండి అది. కాబట్టి మా మేనత్తో ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ద్వేషించలేదే. కనుక కులాల మతాల మీద కొట్టుకు చచ్చే రకం మేము కాదు, అది వ్యక్తిగత విషయం. కనుక వాళ్ళు తప్పకుండా క్రైస్తవులందరినీ కూడా ఎక్స్ క్రిస్టియన్స్గా మార్చాలి అనే వాళ్ళ యొక్క ప్రయత్నానికి మేము ఏ విధమైన ఆటంకాన్ని మేము కలిగించము, దాని వ్యతిరేక ప్రచారం కూడా చెయ్యము. వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు, జాగ్రత్త, మీరు నమ్మకండి అని కూడా మేము సంఘాల్లో చెప్పం. అది కూడా చెప్పం. వాళ్ళు ఇచ్చే కరపత్రాలు తీసుకోండి, చదవండి, తర్వాత మీరు ఆలోచించుకోండి. మీరు అనుభవించి రుచి చూచిన రక్షణానందం, యేసునందు మీకు వచ్చిన రక్షణానందం, ఇది మీకు కావాలా? లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆ కరపత్రంలో ఉన్నటువంటి ఆ ధర్మమే మీకు కావాలా? నిర్ణయించుకోండి, మీ ఇష్టమే అని చెప్పి అందరికీ స్వేచ్ఛ ఇస్తాం. దేవుడు యేసుప్రభు అయినా ఆయన దాసులమైన మనమైనా అందరికీ స్వేచ్ఛ ఇస్తాం. ఓకే, దేవుడు అనేక విషయాలలో పరీక్షించినట్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా దేవుడు రాటు తేలడానికి లేదా నిజమైన క్రైస్తవులు ఎవరో తేల్చడానికి ఇంకా వీళ్ళని కూడా ఒక సాధనంగా వాడుతున్నారు మరి కదా. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో నిజంగా యేసుప్రభుని రుచి చూడకుండా నామకార్థంగా ఉన్నోళ్ళు, పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ రక్షణ పొందలేదు, నూతన జన్మ లేదు, ద్విజత్వం అనేది లేదు.
వాళ్ళు ఇంకా యేసు రక్త ప్రోక్షణలో జన్మకర్మ పాపాలు కడుక్కోలేదు. కానీ క్రిస్మస్ పండుగ చేస్తారు, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, ఇంటి మీద స్టారు, ఇటువంటివన్నీ పెడతారు. రక్షణే పొందకుండా, దేవునితో సమాధానం లేకుండా, కనీసం ప్రార్థన జీవితం లేకుండా చాలామంది, కోట్ల మంది పేరుకు మాత్రం అట్లా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. మతములో ఉన్నారు తప్ప క్రీస్తులో లేరు. కాబట్టి అలాంటి వాళ్ళను జల్లెడబట్టాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవును అవును. జల్లెడబడితే సన్న సన్న గింజలన్నీ రాలిపోతాయి, లావు లావు బలమైన గింజలు మిగిలిపోతాయి. ఇలాంటి వ్యతిరేక ప్రచారం అంతా కూడా ఒక జల్లెడ. అంటే దేవుడే జల్లెడ పడుతున్నాడు, అందులో వీళ్ళని కూడా వాడుకుంటాడు. దేవుడు తనను ద్వేషించే వాళ్ళని కూడా వాడుకుంటాడు. తన సంఘంలోని నామకార్థులను, నిజమైన రక్షణ లేనోళ్లను జల్లెడబట్టి పంపించడానికి దేవుడు ప్రవీణ్ కుమార్ను వాడుకుంటాడు, లలిత్ కుమార్ను వాడుకుంటాడు, అందరినీ వాడుకుంటాడు, కరుణాకర్ సుగ్గుణను వాడుకుంటాడు, ఆయన సైతాన్నే వాడుకుంటున్నాడు. వాడినే వాడుకున్నప్పుడు వీళ్ళు కూడా వాడుకుంటాడు. చేయండి రా, మీ పని మీరు చేయండి, నా సంఘంలో తప్పతాలు సరికంత పోతుంది, జల్లెడ పడతాను, కమాండ్ డూ ఇట్ అని సెలవు ఇస్తాడు ఆయన. ఒక విధంగా వీళ్ళు దేవునికే సేవ చేస్తున్నారు. అన్ని సమస్తము దేవునికి సేవ చేస్తున్నాయి అని 119వ కీర్తన 91వ వచనంలో ఉంది. సమస్తము దేవునికి సేవ చేస్తుంది కనుక సువార్తను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయనకు సేవ చేస్తున్నారు. ఓకే ఓకే సార్.